మీ కూటమి గవర్నమెంటే కదా, మీ మోదీ గవర్నమెంటే కదా, మీ పవన్ కళ్యాణ్ గవర్నమెంటే కదా సిబిఐ కూడా. మరి ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. నాకున్న రిలేషన్స్తో వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు పిలిస్తే ఇప్పటికేనో వస్తా, ఎవరెవరిని తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొని వస్తా, ఓపెన్గా కలమంటే ఓపెన్గా కలుస్తా, సీక్రెట్గా కలమంటే సీక్రెట్గా కలుస్తా. లేదా సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి, లేదా సిట్టింగ్ జడ్జితో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను, ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి, వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే, నేను రుజువు చేయలేకపోతే సిబిఐ ద్వారా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే ఏ శిక్షకైనా రెడీ. నేను ఒక మాట మాట్లాడాను అంటే దేవుడితో మాట్లాడిన తర్వాతే మాట్లాడతా, సత్యం తెలుసుకొనే మాట్లాడతా. ఎవరిలాగో గాల్లో మాట్లాడను. ఒక పిల్లు ఫైల్ చేశానంటే నేను సక్సెస్ అవుతానంటే, స్టీల్ ప్లాంట్ గురించి ఫైల్ చేసి సక్సెస్ అవ్వలేదా? ఆర్డర్స్ తీసుకురాలేదా? అమ్మకుంటా. ప్రత్యేక హోదా ఎందుకు రావాలని ఆర్డర్ తీసుకొచ్చాను. ఇప్పుడు దాకా మీరు కౌంటర్ వేశారా? జగన్మోహన్ రెడ్డి కానీ, మీరు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. 6 నెలలు అయింది, మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు? ప్రత్యేక హోదా కావాలంటే మోదీ మొట్టికాయలు పెడతాడని, ప్రత్యేక హోదా వద్దంటే ప్రజల్లో మీరు ఎక్స్పోజ్ అవుతారని. నేను ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొస్తే మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయరు కోర్టులో? మీకు ప్రత్యేక హోదా వద్దనే కదా. ప్రత్యేక హోదా ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి, న్యాయం జరుగుతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. కౌంటర్ తీసుకొని వెళ్ళాం. వారు ముందు కౌంటర్ ఏమని అన్నారు, నేను చెప్పాను. ఇప్పుడు మేము మాట్లాడినవన్నీ చెప్పాను. అప్పుడు వాజ్పేయి టైంలో ఎలా న్యాయం జరిగింది, ఇది మర్డర్ ఎలాగా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు రాలేదు, 1 ఎఫ్ఐఆర్ దాదాపు 20 గంటలు ఎందుకు ఫైల్ అవ్వలేదు, 2 పోలీసులు కాల్ చేసి ఫ్యామిలీని, బంధువుల్ని, ప్రియమిత్రుల్ని ఎందుకు జడిపించారు, ఎందుకు మాట్లాడొద్దు అన్నారు, ఎందుకు డెడ్ బాడీ తీసుకోమన్నారు, ఒకే కోణంలో యాక్సిడెంట్ అని చనిపోయినోడి మీద తాగాడు అంటున్నారు, తాగినట్టు రుజువులు లేవు, అది ప్రవీణే కాదు డూప్ ప్రవీణ్ అని నా దగ్గర రుజువులు ఉన్నాయి. వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయండి, వింటానన్నారు. అంటే 400 సీసీ కెమెరాలు, కొంతమంది వ్యక్తుల్ని, కుటుంబ సభ్యులను అంతా విచారణ చేసిన తర్వాత ఈ సీసీ ఫుటేజ్ బయట పెడతాను మన ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. రెండోది కేసు ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. కేసు గురించి మాట్లాడితే వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తీసుకో ఏం చట్టపరమైన చర్యలు తీసుకుంటావు? నువ్వు ఎవడ జడిస్తాడే? నువ్వు చట్టపరమైన చర్యలు తీసుకుంటావు అంటే ఏడు తీసుకుంటావు? మాట్లాడొద్దా? ఆర్టికల్ 19 రద్దు చేసాయి, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ రద్దు చేసాయి, ఆర్టికల్ 21 రద్దు చేసాయి. డెమోక్రసీ లేదని డిక్టేటర్షిప్ చైనా లాగా, రష్యా లాగా ఇక్కడ కూడా డిక్లేర్ చేశాయి. జడిపించేది ఎవరిని? జడిసేది ఎవరు? నువ్వు ఎవరికో జడిపిస్తావు, కేఎఫ్ఆర్లు జడిపించలేవు. నేను ప్రశ్నలు అడుగుతున్నాను, చట్ట ప్రకారంగా ప్రశ్నలు అడుగుతున్నాను. మన ట్రంప్కి ప్రశ్నలు అడిగాను, కండిషన్లు పెట్టాను, మోదీని ప్రశ్నలు అడగమన్నాను. ఈ ట్రిప్లో ట్రంప్ మోదీని ప్రశ్నలు అడిగాడు. ట్రంప్ గురించే నేను బుక్ రాసి సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని బుక్ రాశాను, చూసావా? చదువు. అది సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాశాను, చదివావా? ఇది చట్ట ప్రకారం ఎవడి మీద చర్యలు తీసుకుంటారు? చంపిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? నేను చెప్పాను కదా, నా స్పిరిచువల్ బటన్ నొక్కితే ఫినిష్. నొక్కలా, న్యాయం కొరకు వెయిట్ చేస్తున్నా. నా స్పిరిచువల్ పవర్స్, నా ఇంటర్నేషనల్ బటన్ నొక్కాను. ప్రపంచం అంతా ఈ విషయం చెప్పాను, నేనే చెప్పా. సత్యం బయటికి తీసుకొచ్చా. పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళా. ఎందుకు? ఒక లడ్డూ వివాదంకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాను. ఎందుకు? 100 కోట్ల హైందవుల మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడారు కనుక జస్టిస్ గవాయ్ గారి ముందు మాట్లాడాను. నెక్స్ట్ మంత్లో ఆయనే సీజే. ఎవరి గురించైనా న్యాయం చేస్తాను నేను.
ఇది క్రిస్టియనా, హిందూవా, ముస్లిమా ఇష్యూ కాదు. ప్రవీణ్ పగడాల ఫాదర్ ముస్లిము, మదరు క్రిస్టియన్ అట. ఎంత మంచి కుటుంబాలు బ్రతికి ఉన్నారా? వాళ్ళని కలుస్తాం. నేను కలలేదు ఇంక వాళ్ళని. చాలామందితో మాట్లాడాను. నేను ఐజీ గారి రిపోర్టు ప్రెస్ మీట్ నేను విన్నాను యూరోప్లో నుండి. కొత్తదేం ఆయన రిలీజ్ చేయలేదు, కొత్త ఏం ప్రూవ్ చేయలేదు. ఎస్పీ గారు ఏమన్నారు? ఆ ఎస్పీ ఈ ఫుటేజ్ మేము రిలీజ్ చేయలేదు అన్నాడు. ఆయన అన్నారు మరి అదే ఫుటేజ్ ఇప్పుడు చూపించారు. అర్థం ఏంటి అంటే ఐజీకి ఎస్పీకి మేము ఈ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు అన్నారు. T5లో నా ఇంటర్వ్యూ అయినప్పుడు మేము చేయలేదు అన్నారు. మరి ఆ ఫుటేజ్ ఇప్పుడు ఎలా చేశారు వీళ్ళు? క్వశ్చన్స్ ఆన్సర్ ఇఫ్ యూ హ్యావ్ కరేజ్. నేను శాంతిగా ఉండమంటున్నాను అందరినీ, కనుక శాంతిగా ఉన్నారు. కుర్రోళ్ళు రెచ్చిపోయి ఉన్నారు. నిన్న రాత్రి ఎంతమంది వచ్చారు టీమ్స్? కుర్రోళ్ళు బ్లడ్ బాయిల్ అయిపోతుంది. వద్దు, శాంతిగా ఉండండి, న్యాయం జరుగుతుంది. ఓపెన్గా ధర్నాలు చేయకండి, శాంతి మీటింగులు పెడదాం, రోడ్ల మీదకి రాకండి. దీన్ని మనం లీగల్గా, స్పిరిచువల్గా అవసరమైతే అప్పుడు ఇంకోలా ఫైట్ చేద్దాం. కోర్టులో మ్యాటర్ ఉంది, కోర్టులో సబ్జెక్ట్ ఉంది. నేను రిజిస్టర్ అందరికీ చెప్పొచ్చాను. ఇప్పుడు ప్రెస్ మీటు, ఇప్పుడు సిబిఐ డైరెక్షన్ కొరకు ఆనరబుల్ కోర్టు కౌంటర్ ఫైల్ చేయమన్నారు అని వారితో చెప్పి, వారితో మాట్లాడి ప్రెస్ మీట్ ఉందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ప్రవీణ్ పగడాల గారి భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియా ముఖంగా మాకు ఆంధ్ర పోలీసులు నమ్మకం ఉందని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆవిడ ఇష్టం అదే. ఆవిడకి ఆర్టికల్ 19 నచ్చింది, ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం ఉందని ఆవిడ చెప్పొచ్చు. నాకు నమ్మకం లేదని నేను చెప్తున్నాను. ఆవిడకి ఎంత ఒత్తిడి ఉందో మీకు తెలుసా? ఆవిడ ఎక్కడుందో మీకు తెలుసు.